మాట్లాడాలి. ఎందుకు క్రియేటర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన క్రియేటర్లందరూ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఈ టాపిక్ మీద ప్రతి ఒక్కరూ మాట్లాడండి. మానభంగాలు జరుగుతున్న విషయం మీద ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ఎందుకంటే ఒకప్పుడు ఏంటో నాకు తెలియదు కానీ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదన్నా చేయగలదనే ఇదైతే నాకుంది, నమ్మకం అయితే నాకుంది. అట్లాంటప్పుడు ప్రతి క్రియేటర్ ఈ టాపిక్ మీద మాట్లాడండి. అసలు మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి, దీనికోసం ఎంత చేయగలుగుతారో అంత చేయండి. అప్పుడే ఆ పొలిటికల్ లీడర్లకి కనీసం ఆ లోకజ్ఞానం తెలిసి అప్పుడైనా ఎవడైనా మానభంగం చేసిన వ్యక్తుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోగలుగుతారు. నేను చెప్పేది అదే. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ నెల అంటే అక్టోబర్ దాదాపుగా నేను సోషల్ మీడియాలో చూసిన మానభంగాల కేసులు దాదాపు 20 పైన ఉన్నాయి. అవి పక్కన పెడితే కనుక రీసెంట్గా మా ఏరియాలో అంటే కాకినాడ డిస్టిక్లోని తునిలోని 70 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి దాదాపు 8th క్లాస్ అమ్మాయిని మానభంగం చేశాడు. అది కూడా ప్రూఫ్తో సహా నేను వీడియో పెడతాను, అది తర్వాత చూడండి. అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? రమ్య. నీవు? మాది తుని. ఒకసారి ఆగు, నువ్వెవరో చెప్తున్నాను. నేను చెప్తున్నాను, మీరు ఎవరో బుజ్జి, నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి చేపట్టుకోవడం. మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పెట్టుకుంటాను నువ్వు అదే చేపట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నాను. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి? వెళ్తాడు వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడు అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి? మీరు ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా? ఇదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి మీరు. సరే బండి చేస్తాను. అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చా చెప్తాను. ఎవడు చెప్పు? ఎవడో తెలియ. నువ్వు బండి ఆపపోతే బావలు కూడా చెప్తున్నాను. మ్యాటర్లోకి వెళ్తే కనుక తుల్లోని గురుకులం అనే హాస్టల్లో చదువుతున్న 8th క్లాస్ అమ్మాయిపై 70 దాకా ఉంటే తనకి ఏజ్ 70 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పదే ఆ హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయికి లేనిపోటి మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఏదో పర్మిషన్ లెటర్ కూడా తీసుకొని ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి మానభంగం చేయడం అయితే జరిగింది. ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, దాదాపుగా 5 సార్లు జరిగిందంట. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయినే కాదంట, వేరే వాళ్ళని కూడా తీసుకెళ్ళడం తర్వాత రిపోర్టుల్లో తర్వాత ఎంక్వైరీలో తెలిసిందంట. ఇది తెలిసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒకప్పుడు ఎక్కడో ఒకటి వినేవాళ్ళం ఇండియాలోని, వేరే కంట్రీలో జరిగితే ఒరి ఏట్రాక అన్నట్టుగా ఆశ్చర్యంగా చెప్పుకుంటే వాళ్ళం ఇలాంటివి జరుగుతుంటే. అట్లాంటిది మన కంట్రీలో, మన స్టేట్లో, మన డిస్టిక్లో, మన విలేజ్లో, మన ఊర్లో ఎట్లాంటి జరుగుతూ ఉంటే ఇది ఇండియానేనా అనిపించింది ఫస్ట్ టైం. అసలు ఇలాంటి కల్చర్ మన ఇండియాలో లేని కల్చర్ వస్తుందంటే దీన్ని ఎందుకు పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఆపట్లేదు? నేను చెప్తాను, ప్రతి పాయింట్ ప్రతిదీ నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి.
కొంతమంది దీని మీద కూడా కామెడీగా ఫీల్ అయ్యి దాని మీద ఎటకరంగా జోకులు వేసుకొని నవ్వుకుంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మన ఊర్లో జరిగింది మన ఫ్యామిలీలో జరగకపోదు అని నువ్వు అనుకుంటే మాత్రం అది నీ ఇష్టం. ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్తే కనుక 70 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 8th క్లాస్ మీద అమ్మ మానభంగం చేయడం ఒకసారి 2 సార్లు కాదు, దాదాపుగా 5 సార్లు తీసుకెళ్లాడంట. కాకపోతే 5th టైము ఒక పర్సన్ చూసి దాన్ని రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఆ రికార్డింగ్లో తను ఏమంటున్నాడంటే, ఆ 70 సంవత్సరాలు ఉన్న నారాయణ అనే ఒక వ్యక్తి తను ఏమంటున్నాడంటే, నేను ఒక కౌన్సిలర్ని, ఏటి రికార్డ్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ పొలిటికల్ లీడర్లకి అతను నారాయణ అనే ఒక వ్యక్తికి తెలియదు అనుకుంటా. ఒకప్పుడు పలానా పేరు చెప్తే భయపడేవారేమో, నాకు తెలీదు. ఇప్పుడు కల్చర్ మారింది, సిస్టమ్ మారింది, అన్నీ మారినాయి. ఎవడి పేరో చెప్తే భయపడడానికి ఇది అన్నా ఇప్పుడు 90s కాదు 20లో ఉన్నాం. ఇది పక్కన పెడితే కనుక నేను ఒక కౌన్సిలర్ని ఏం చేస్తారన్నట్టుగా మాట్లాడుతానండి. అన్నీ తీసుకెళ్ళి చెతకొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. 4 రోజులు పోతే ఏదో జరుగుతుంది. కానీ దీనివల్ల మనకి అసలు మనం ఏం కోల్పోతున్నామో మీకు తెలుసా? అసలు ఏం జరుగుతుంది మన ఇండియాలో, అసలు ఏం జరుగుతుందో ఎవరికన్నా కొంచెమన్నా ఐడియా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో చెప్పండి. మ్యాటర్లోకి వెళ్తే కనుక ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇవెందుకు ఆగట్లేదో చెప్పండి ఒక్కసారి. నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఒక చోట ఒక అమ్మాయిపై మానభంగం జరిగినప్పుడు, ఒకసారి జరిగినప్పుడు ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవచ్చు, 2 times జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకున్నప్పుడు, అట్లాంటిది ఒకే నెలలో దాదాపుగా మన ఇండియాలోని 30 కేసులు పైగా జరుగుతుంటే దీన్ని ఎందుకు చిన్న విషయంగా తీసుకుంటున్నారో పొలిటికల్ లీడర్లు నాకు అర్థం కావట్లేదు. పొలిటికల్ లీడర్లు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది చిన్న మ్యాటర్ అయితే కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి పైన మానభంగం చెయ్యాలి అన్న ఉద్దేశం వస్తే చాలు వాడికి వణుకు పుట్టించాలి. అట్లాంటి కార్యాచరణ చేయడానికి ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఎంతసేపు మానభంగం జరిగిన ప్లేస్లో వాడిని తీసుకెళ్తారు, పట్టుకుంటారు, జైల్లో పెడతారు, తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇకపైన ఎవడన్నా మానభంగం చేస్తే అని ఖచ్చితంగా చంపండి, అది కూడా జనాల మధ్యలో చంపండి, ఏం పర్వాలేదు. తప్పు చేసినోడిని చంపడంలో తప్పు లేదు. ఎందుకంటే రేపొద్దున ఎట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ సొసైటీ మారదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ భయం పుట్టించాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటివి చేస్తేనే ఒక పొలిటికల్ లీడర్ మీద నమ్మకం పెరుగుతుంది, లేదంటే ఒక ఇది ఉంటుంది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీ జగన్ గారి పాలనలో ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడారు. జగన్ గారు మీ పాలనలో జరుగుతున్నాయి కదా, మీరేం చేస్తున్నారా? ఇది వద్దు, ఇవన్నీ వద్దు మనకి. ఎవడన్నా అమ్మాయి పైన మానభంగం కానీ లేదంటే మరీ దారుణమైన అమ్మాయిలు మోసం చేస్తే కానీ చెయ్యండి. ఎలాంటి కేసులు పెట్టాలో, ఎలాంటి చెయ్యాలో అన్నీ చెయ్యండి. అంతేగాని ఊరికే స్టేషన్ తీసుకెళ్ళి లేదో చేసి వదిలేస్తే కనుక ఇవి ఎక్కడతో ఆగవు. దాదాపుగా చెప్తున్నాను, ఒకప్పుడు వేరే కంట్రీలో చెప్పుకుంటే వినేవాళ్ళు మనం, అది కూడా ఇప్పుడు మన కంట్రీలో చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కొన్ని రోజులు పోతే. ప్లీజ్ ఇప్పుడు కన్నా పొలిటికల్ లీడర్ దీని మీద మంచిగా రియాక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఈ పొలిటికల్ లీడర్లే ఇలా చేస్తుంటే ఇంకంటే మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మీ ఇంట్లో మీద ఇలాంటివి జరగవని ఒక ధైర్యమా? అవునులే, ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ మీద జరగవు కదా ఇలాంటి మానభంగాలు. వీళ్ళ మీద జరిగితే ఆ బాధ ఏంటో వీళ్ళకి తెలుస్తుంది. పొలిటికల్ వాళ్ళ ఫ్యామిలీ మీద జరిగితే ఎట్లంటే ఒక సామాన్యుడి మీద కదా జరుగుతున్నాయి. అందువల్ల వీళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక పొలిటికల్ సిస్టమే రాంగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? మనం డబ్బులు తీసుకొని ఓటేయడమే పెద్ద తప్పు.
అట్లాంటిది ఓటు ఎవరికి వేస్తున్నామంటే ఒక రౌడీలకి, ఒక గూండాలకి, ఒక చెత్త నా కొడుకులకి మనం ఓటేసి వాళ్ళని నించోబెడుతుంటే వాళ్ళేం మంచి చేస్తారు చెప్పండి? ఈ సిస్టమ్ మారాలంటే ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి మంచి ఆలోచనలు తీసుకునే సత్తా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఉన్నంతకాలం ఇట్లాగ ఉంటే మాత్రం మన ఇండియా డెవలప్మెంట్ అవ్వడం పక్కన పెడితే మాత్రం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా గొప్ప లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని దీని మీద ఫైట్ చేస్తే కానీ ఇట్లాంటివి ఆగవని నా ఫీలింగ్. ప్లీజ్ కనీసం ఇకనైనా ఎట్లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ, అమ్మాయిలు కూడా మీరు మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఎంత జాగ్రత్తలో ఉండాలో అంత జాగ్రత్తలో ఉండండి. ఇంకంతా తర్వాత అంతా దేవుడిది. ఓకే, ఇట్లాంటివి నా వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.